హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోబోతున్నాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోబోతున్నాం. వర్షాకాలంలో చల్లచల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద సైజులో ఉన్న ఆలుగడ్డలను చూసి తీసుకోండి. వీటిని చక్కగా పొట్టు తీసేసుకొని కడిగి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ వచ్చే విధంగా సన్నగా కట్ చేసుకుందాం. అలాగే ఇవి కట్ చేసిన తర్వాత ముక్కలు వేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాసిన్ని వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలుగడ్డలు తీసేసుకొని 4 వైపులో కొంచెం షేప్ సరిగ్గా ఉండదు, వాటిని కట్ చేసి పడేసేయండి. ఇప్పుడు మందం ముక్కలుగా ఇలా ఆలుగడ్డల్ని చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు సన్నగా పొడుగులో కట్ చేసుకోండి. చూసారు కదా, సన్నగా మన ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో వచ్చాయి. అలాగే చూపించిన విధంగా మిగిలిన ఆలుగడ్డ ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇలా చూపించిన విధంగా ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఒక ఆలుగడ్డ ముక్కను తీసుకొని ఇలా విరగ్గొడితే విరిగిపోయేలా ఉండాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని వాటర్ వంపేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారబెట్టుకుందాం. మనం ఉడికించుకున్న అన్ని ఆలుగడ్డ ముక్కలు ఇలా చల్లారబెట్టేసుకున్న తర్వాత దీంట్లో నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. మీరు కావాలంటే బియ్యం పిండినైనా పైనుంచి ఇలా పలుచగా చల్లుకోండి. కార్న్ఫ్లోర్ ఎందుకు వేస్తున్నానంటే ఇది వేయడం వల్ల క్రంచినెస్ ఎక్కువగా వస్తుంది. అలాగే త్వరగా మెత్తపడకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా చక్కగా కలిసే విధంగా కార్న్ఫ్లోర్ చల్లేసుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, ఇరిగిపోతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ఆరబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఆలుగడ్డ ముక్కలు ఎప్పుడైతే ఉడికాయో అవి పైకి వస్తుంటాయి. ఆ టైంలో మనం తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇలాగే బౌల్లో వేసుకుందాం. ఇవి కడాయిలో వేసిన తర్వాత మనం ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి అంటుకుంటే విడగొట్టేసి అలా వదిలేసుకొని ఒక 4-5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మరీ హెవీగా పెట్టేస్తే ఆలుగడ్డలు అనేవి త్వరగా ఉడికిపోయి లోపల అనేది సరిగ్గా ఉడకవు అన్నమాట. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని డబల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏవైతే డీప్ ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాయో అవి మళ్ళీ ఆయిల్లో వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసేసుకొని తీసుకోవాలి. ఇలాగే చూపించిన విధంగా నేను మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది కదా, వీటిని ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని దీంట్లో నేను ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకున్నాను. మీకు కావాలంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని టమాటా కెచప్ అలాగే మయోనీస్తో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి.